హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పడుతున్నారా మళ్ళీ ఏమన్నా? మీ ముందుకైతే వచ్చేసినాం. అయితే ఇప్పుడు షాప్‌లో కూర్చున్నాం ఇయాలనైతే. హ్మ్. నిన్న మొన్న ఇంటికాడ కూర్చున్నాం గానీ, ఈరోజు షాప్‌లో ఎందుకు కూర్చున్నాము అంటే, ఇంతకుముందు వీడియోలో పెట్టినట్టుగా మేము ఆడ షాప్ తీసేసాము. ఈడ తెచ్చుకున్నాం. మళ్ళీ ఈడ సెట్ చేసుకున్నామని షాప్ గురించి వీడియోస్ చెప్దామని. ఆ! అంటే వీడియోస్ అయితే పెట్టినాం కదా! చాలా మందికైతే చూసిర్రు. మంచిగా రెస్పాండ్ అయ్యిర్రు. ఆమె కామెంట్స్ పెట్టిర్రు. అక్క బాధపడకండక్క. అయితే షాప్ గురించి అప్పుడు పెట్టినప్పుడు పెట్టినప్పుడు అంటే, మా ఎప్పుడు షాపు ఇంత లాస్‌కు తీసేసుకున్నాము. మళ్ళా ఇప్పుడు అమ్ముడు గూడా లాస్‌కే అమ్ముతాము. అమ్ముదామని ఎంతకో హ్మ్. వచ్చిన ధరకు అమ్ముదామని హ్మ్. అనుకున్నాము అని చెప్పినాం గదా! ఇగ రేట్ ఎక్కువ అమ్మితే ఎట్లైనా సేల్ గావు. తక్కువ హ్మ్. రేట్ అమ్మితేనన్నా సేల్ అయితాయనే ఉద్దేశంతోని అట్లా అనుకున్నామని చెప్పినాం గదా! చాలా మంది గూడా కామెంట్ చేసిర్రు. బాధపడకండి అక్క ఇగ ఇది కాకుండా ఇంకోటి చేసుకోండి. ఇది మళ్ళీ లేకపోతే ఆన్‌లైన్‌లో అమ్ముకోండి. కొన్ని కొన్ని పోతాయి గదా! హ్మ్. మాకు గూడా కొన్ని కావాలి. మీరు చూపెట్టండి. హ్మ్. చూపిస్తే మేము తీసుకుంటాము అని చాలామంది అన్నారు అట్లా. కానీ మా ఏమైందంటే లెక్క అంటే ఇంకొంతమందేంటంటే మనలాగా కూడా ఆ! చాలా మందేరట. కొందరు అంటే కామెంట్స్ పెట్టిర్రు. అంటే వాళ్ళు అదేంది షాప్ పెట్టిర్రట. వాళ్ళు గూడా హ్మ్. కొందరు బట్టల షాప్ పెట్టి కొందరు తీసేసినాము. మాకు గూడా చాలా లాస్ అయింది. మళ్ళా ఇప్పుడు బట్టల షాపులు నడుస్తలేవన్నా. ఫ్రీ బస్సులు వచ్చిన నుంచి చాలా తక్కువైపోయినాయి అని చెప్పి పెట్టిర్రనమాట. హ్మ్. అదైతే 100% నిజమే. ఎట్లా అంటే ఇప్పుడు బట్టల షాపు మనం ఇప్పుడు పెట్టినాము. అంటే అంతకుముందు నడిచిన బట్టల షాపులకు సేలింగ్ ఎట్లున్నదో ఇప్పుడు చాలా తక్కువుంది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉన్నది. ఎప్పటికంటే ఇప్పుడు ఈ షాపింగ్ మాల్‌లు కొన్ని కొన్ని కొత్త కొత్త షాపింగ్ మాల్‌లొచ్చి వాళ్ళు తక్కువ రేట్‌కి ఇయ్యడము. మళ్ళా దాని తర్వాత ఫ్రీ బస్సులు కావడము. వీటి వల్ల మస్తు పడిపోయినాయి బట్టల షాపులైతే. అది చాలా మందికి తెలుసు. అందరికి తెలుసు. బట్టల షాప్ నడిపించేటోళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే జనాలకు గూడా తెలుసు. ఇప్పుడు కొత్త కొత్త షాపింగ్ మాల్‌లు పెట్టి వాళ్ళేందంటే ఒక్కొక్కసారి ఆఫర్ పెడుతుర్రు. పండుగలొచ్చినప్పుడు వాళ్ళు పాత అంటే స్టాక్ మాలో లేకపోతే కొత్తదో లేకపోతే ఎట్లనో గాని తక్కువ రేట్‌కి ఇస్తుర్రు వాళ్ళు. తక్కువ రేట్‌కి ఇచ్చేసరికి చాలా మంది అటే తీసుకుంటారు. ఎవరైనా అంతే. ఇప్పుడు నేనైనా గాని ఇప్పుడు షాప్ ఉన్నది కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే షాప్ ఉన్నది కాబట్టి తీసుకోవాలని అనుకుంటాం. ఎవలమైనా అనుకుంటాం. కానీ ఎవరికైనా తక్కువ రేట్‌కి ఏడొస్తదో ఆడనే తీసుకుంటారు గదా! అట్లా అని చెప్పి అందరూ ఎట్లైనా తక్కువ రేట్ దగ్గరికే పోతారు. అన్ని రకాలుంటాయి కాబట్టి మళ్ళా అదొకటి. మళ్ళా ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అంటే అన్ని రకాలు దొరుకుతాయి గదా! మన దగ్గర ఉండేటియేమో కొన్ని రకాలు తెస్తాం. మళ్ళా సైజులు అన్ని రకాలు గూడా దొరకకపోవచ్చు. మళ్ళా మేము షాపు గురించి చెప్పినప్పుడు ఏమన్నారంటే, అది షాపు తీసేస్తా అనుకుంటుర్రు గదా! మరి అట్లాంటప్పుడు మాకు గూడా తక్కువ రేట్‌లో ఇస్తా అంటుర్రు గదా! మేము గూడా తీసుకుంటాము. మీరు యూట్యూబ్‌లో పెట్టండి. సైజు ఇది గావాలి, అది గావాలని కొందరు మెసేజ్ గూడా చేసిర్రు వాట్సాప్‌లో. నెంబర్ పెట్టినాం గదా! ఇదివరకు. కానీ ఆ మెసేజ్ చూసినాము. రిప్లై ఇచ్చినాము. కానీ ఆ సైజులు కొన్ని సైజులు లెవ్వు. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజులు తక్కువ 7 ఇయర్స్ బాబుకు అన్నారు. 8 ఇయర్స్ అమ్మాయికి, 7 ఇయర్స్ అమ్మాయికి అని ఇట్లా అడిగిరనమాట. అడిగితే అందరికీ సైజులు సరిపోయేటివి లెవ్వు. మళ్ళా అన్ని రకాల బట్టలు లెవ్వు. అంటే లెవ్వంటే కొన్నున్నయి. ఆ ఉన్న వాటిలల్లో ఏందంటే మీరడిగిన సైజులు కొన్ని కొన్ని ఉన్నాయి. ఇగ అవన్నీ అంటే ఇప్పుడు మీకు సైజులు చూపిచ్చి అవన్నీ మరి తీసుకుంటారా లేదా అని అనుమానంతోని ఇగ ఎట్లైనా ఇవి ఓ 2, 3 రకాలుంటాయి. ఎట్లా తీసుకోరాదు గదా! ఇంగ తీసుకుంటారో లేదో అని చెప్పి మళ్ళా సైజులు గూడా అట్లా. కొందరేమో కొన్ని సైజులు మొత్తమే లేవు. అట్లా అని చెప్పి కొందరు పెట్టలే. కొంతమంది ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 7 ఇయర్స్ బాబునుకో. హ్మ్. ఆయనకు సంబంధించి ఒక 5, 6 డ్రెస్సులున్నాయి. 5, 6 అట్లా. డ్రెస్సులలో మీకు సెలక్షన్ చేసుకోవాలంటే కొంతమంది చేసుకోలేకపోతారు. కొంతమంది చేసుకుంటారు. కొంతమందేమో 10 డ్రెస్సులుంటాయి. 10లో ఒకటి ఏరాలంటే కష్టమైతది. మన దగ్గర ఉన్న 4 డ్రెస్సులలో ఒకటి ఏరాలంటే ఇంకా కష్టమైతదని ఇవి పెట్టలేదు. హ్మ్. చాలా మంది సైజులు ఆన్‌లైన్‌లో పెట్టలేదు. అమ్ముకున్నారక్క. ఆన్‌లైన్‌లో అమ్ముకోమన్నారు. అయితే ఇంకోటేందంటే ఇప్పుడు అమ్ముకుందామంటే అమ్మేసుకుందాం మొత్తము ఇప్పుడు ఎన్నో కొన్ని ఏదైనా సైజులు చూసుకొని ఉన్న వాటిని అమ్ముదామని ఆన్‌లైన్‌లో పెడదామనుకుంటే అట్లా గూడా వీలు కాలేదు. ఎందుకంటే ఇప్పుడు అందులో కలర్సు, మోడల్స్ కొత్త కొత్త మోడలొచ్చినాయి. ఇవన్నీ కొంచెం పాత మోడల్ లెక్క అయిపోయినాయి అంటుర్రు కొందరు. ఈడ గూడా ఆన్‌లైన్ అంటే ఆఫ్‌లైన్‌లో మా ఆఫ్‌లైన్. ఊర్లో గూడా కొందరు తీసుకుంటా అని వచ్చిర్రు. వాళ్ళకి గూడా కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చలేవు. ఇప్పుడు ఎంత తక్కువ రేటుకి వచ్చిన రేటుకి ఇచ్చినా సరే గాని, వాళ్ళు తీసుకునేటోళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఈ కలర్ కాకుండా ఇంకో కలర్ లేదా ఇందుల అని అడుగుతుర్రు. ఇప్పుడు ఆ కలర్, ఈ కలర్ అంటే మన దగ్గర మనం ఇప్పుడు మళ్ళా దీన్నేందంటే ఆహ్, రి రొటేషన్. మనము ఈ షాప్‌ని నడిపించే ఉద్దేశ్యం లేదు గదా! ఇప్పుడు మనం షాప్ అనేది ఎక్కడ పెడతామంటే మెయిన్ సెంటర్‌లో పెడతాం. సెంటర్‌లో ఎందుకు పెడతామంటే ఎన్నో ఊర్ల మంది ఆడికొచ్చి పోతుంటారు కాబట్టి ఆడ సేలింగ్ ఉంటదని ఆడ పెడతాము. మనం ఇది ఒకటే ఊర్లో పెడితే ఈ ఊర్లో ఎంతమందికి అవసరం వస్తది? ఒక 100 ఇండ్లున్నాయనుకోండి. ఒక 50 మందికి అవసరం వస్తాయా? లేదు. ఒక 20 మందికా? ఏమో చెప్పలేము. 10 మందికైతే అవసరం వస్తుండొచ్చు. తెలిసి. ఇక ఆ 10 మంది తీసుకోవాలంటే ఆ 10 మంది ఊర్లో ఉన్న దాంట్లో తీసుకుంటారా? తీసుకోరు. ఒక 5 మంది బయటకు పోతారు. ఇంకో 5 మంది ఈడ తీసుకుంటారు. ఆ 5 మందిలో మళ్ళా వచ్చినోళ్ళ దాంట్ల వాళ్ళకి కావాల్సిందేంది? ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు వాళ్ళకి నచ్చిన డిజైను, వాళ్ళకి నచ్చిన కలరు ఉండకపోవచ్చు. 5 మందిలో ముగ్గురు అట్లా పోతారు. ఒక ఇద్దరుంటరు. ఆ ఇద్దరు సరే ఏదో ఒకటి వచ్చింది కదా! తక్కువ రేటుకి తీసుకుందాం అని చెప్పి తీసుకుంటుండొచ్చు అంతే. మొత్తం మీద సేలింగ్ అంటే ఊర్లల్ల అట్లుంటది. ఇప్పుడు అంటే నేను చూషినా కాబట్టి చెప్తున్నా.
నేను షాప్ తీసేసినప్పుడు ఏమనుకున్నా ఇవన్నీ సెట్ చేసుకొని అమ్ముకుంటే అయితే ఊర్లో పోతుండొచ్చు. మెల్లమెల్లగా అమ్ముకుందాం అనే ఉద్దేశంతోని చేసిన. కానీ అమ్ముతున్నాక తెలిసింది నాకు ఏందంటే అన్ని సైజులు, అన్ని కలర్‌లు లేకపోయేసరికి కొంచెం డిస్టర్బ్ అయితది. మళ్ళొకటి వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశ్యం ఉండాలే. అంటే ఇప్పుడు తక్కువ రేట్‌కి ఇస్తున్నామని చెప్పి ఏదైతే అది తీసుకోరు కదా కొందరు. అట్లని చెప్పి కొందరు వెనక ముందయ్యిర్రు. తీసుకోలేదు. అంటే కొందరు తీసుకున్నారు. కొన్ని కొన్ని మెల్లమెల్లగా పోతున్నాయి. మొత్తం మీదనైతే మాకు ఒక 10 రోజులకు ఒకళ్ళో ఇద్దరో అడిగిర్రు బట్టలు. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఈ బట్టలు ఎట్లైనా పెట్టినాం కదా అని చెప్పి షాప్ ఓపెన్ చేసి ఇంట్లో 24 గంటలు ఇంట్లో కూర్చోవాలంటే కాదు. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే గిరాకీ వస్తారని చెప్పి వస్తేనేమో కూర్చోవచ్చు. కానీ అట్లా రారు. అట్లా అని చెప్పి మేము మా పని మేము చేసుకున్నాం. మీదున్నాము. కింద మాత్రం ఎప్పుడు షాప్ ఓపెన్ చేయలేదు ఎక్కువ శాతము. ఎప్పుడో ఒకసారి ఎవరన్నా వస్తే పిలుస్తారు. మీదనే ఉంటాం కాబట్టి ఊరే గదా! ఊరన్నప్పుడు తెలుస్తది గదా! మేము ఏడుంటామని వాళ్ళకి తెలుసు కాబట్టి పిలుస్తారనమాట. పేరు పెట్టి పిలుస్తారు. పిలిస్తే మేమొచ్చి ఇగ కావాల్సింది ఇచ్చేటోళ్ళం అంతే. ఇక దాంట్లో గూడా బేరం చేస్తారు. అది కూడా జనరల్‌గా జరిగేదే. ఇక ఎట్లయితే 2 ఏముంది. మంత్స్ అయితుంది మేము పెట్టేది. 2 నెలలయితుంది షాప్ సూపర్. తీసేసి, ఆడ తీసేసి ఈడ పెట్టేసినాము. ఒక 4 రోజులు ఈడ సదిరినామన్నట్టు. కానీ ఆడ తీసేసేటప్పుడు, షాప్ తీసేసేటప్పుడు మా ఇద్దరి పార్ట్నర్స్‌కి ఇద్దరికి ఒక 15 రోజులు పట్టింది. తీసేసి సదిరేదందుకు. మరి అంత టైం ఎందుకు పట్టిందంటే, అది నా ఒక్కందే అయ్యుంటే, ఇప్పుడు ఎవరిదన్నా ఒక్కళ్ళదే ఓనర్ అయ్యుంటే, ఆ ఒక్క ఓనర్ ఏం చేస్తాడు సంచులో నింపేసుకొని అందులో ఆటోలో ఏసుకొని సపరేట్‌గా తీసుకొనొస్తాడు. కానీ మాది ఇద్దరిది గదా! ఇద్దరు పార్ట్నర్స్‌ది ఇప్పుడు షేర్ చేసుకోవాలాడ. సమానంగా షేర్ చేసుకున్నాం. షేర్ 5, షేర్ 10 ఎన్నుంటే అన్ని. ఎన్నుంటే అందులో షేర్ చేసుకున్నాం. ఒకవేళ ఒకటున్నదనుకో ఎక్కువ, ఒక 3 ఉన్నాయనుకోండి, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి ఒకటి అట్లా షేర్ చేసుకున్నాము. మళ్ళా ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఈక్వల్ చేసుకున్నామనమాట. అట్లా. మళ్ళా వీటన్నిటికి రేట్లేసుకున్నాం. మేము తీసుకున్న ప్రతి వస్తువుకు మాకొచ్చిన రేట్ ఎంతనేది ఒక లిస్ట్‌లో ఏసుకున్నాము. ఇదివరకు చెప్పినట్టే. ఆ లిస్ట్‌లో ఏసుకొని టోటల్ చేసుకున్నామనమాట. అందుకే మేము ఇంత కాన్ఫిడెంట్‌గా అంతే గట్టిగా చెప్తున్నాం. ఇంత ధర మిగిలింది, ఇంత లాస్ అయినామని. మేము జనరల్‌గా అవన్నీ ఏసుకోకపోతే మాకు ఐడియా ఉండేది గాదు. సరే ఇగ తెచ్చుకున్నాం గదా! అమ్ముదాం అనుకుంటే అట్లా కొంచెం కా ఆగమాగం అయిపోయింది. అమ్ముదామంటే గూడా కొంచెం సేలింగ్ తక్కువున్నది. ఇగ మళ్ళా ఇంకొకటి మెయిన్ పాయింట్ నా మైండ్‌లో ఉన్నది, మా ఇద్దరి మైండ్‌లో ఉన్నదేందంటే, మేము అమ్ముదాం అనుకున్నాము. ఈ బట్టలన్నీ అమ్ముదాం అనుకోని ఇప్పుడు ఈ నెల, ఒక నెలల ఒక ఇద్దరో, ముగ్గురో తీసుకుంటారు. ఆ వచ్చే ఇద్దరో, ముగ్గురో తీసుకుంటే ఒక 3000, 4000, 5000 అనుకుందాం లాస్ట్ నెలలో. నెలలో 5000 అమ్ముతాం. ఆ నెలలో 5,000 అమ్మితే దాంట్లో వచ్చే లాభం ఏముండదు. ఎందుకంటే వచ్చిన రేట్‌కి అమ్ముతాం. సరే ఒక 200, 300 వస్తాయి అనుకుందాం. సరే 500 అనుకుందాం వస్తే. ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు 10, 20 ఎక్కువ చెప్పినా గాని వచ్చినాయి అనుకుంటే ఒక 500 వచ్చినాయి అనుకుందాం 5,000లో. వస్తే ఆ 500 మనకిప్పుడు మేము గోల్డ్ లోన్ తెచ్చుకున్నామని చెప్పినాం కదా! ఎంత తెచ్చుకున్నాం 3,00,000 అయినాయి. 3,00,000 గోల్డ్ లోన్ తెచ్చుకున్నాం బట్టలకు. 3,65,000. 3,60,000 ఎంతనో తెచ్చుకున్నాం గదా! ఇప్పుడు దాదాపుగా 3,000, 3,500 పడతది ఇంట్రెస్ట్ అది. 3,500 నెలకి ఇంట్రెస్ట్ పడుతుంది. నెలకి ఇంట్రెస్ట్ 3,500 అంటే ఈడొచ్చేది నెలకు 500 కూడా మిగులుతలేవు గదా! ఈ ఈ బట్టలు ఇట్లా పెట్టుకుంటే. అని ఏమి అర్థం కాలేదు. అమ్ముకుందాం అనుకున్నాం ఫస్ట్ కాన్ఫిడెంట్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్నది. మరీ ఎక్కువ కూడా లేదు. ఎందుకంటే ఆడ షాప్ పెట్టినప్పుడు కాన్ఫిడెన్స్‌తోనే పెట్టినా నేను. నాకు అదొక కల ఉండే పెడదామని, షాప్ పెడదాం, బిజినెస్ చేద్దామని ఉండే ఒక ఆలోచన ఉండే. ఆ ఆలోచనతోనే షాప్ పెట్టినా. కానీ ఆ షాప్ సక్సెస్ కాలేదు. ఫెయిల్ అయింది. ఫెయిల్ అంటే ఇప్పుడు అది నడిపిస్తే కొంచెం నడుచు. కానీ నాకేమి మిగలకపోవు. రూమ్ రెంట్ మందమే వచ్చేది. టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఈడికి తీసుకొచ్చినాం కదా! ఇక ఈడికి తీసుకొచ్చినాక ఇట్లా సేల్ చేద్దాం. ఈడ ఈడ కొంచెం కాన్ఫిడెన్స్ పడిపోయింది ఈడికొచ్చినప్పుడు. ఎందుకంటే ఆడనే నడవలేదు. ఫస్ట్ ఈడేం నెలకు, నడుస్తది. సెకండ్ నెలకు పడిపోయింది. ఆ! ఆడ షాప్ పెట్టినాక నడుస్తున్నాక కొంచెం నడుస్తదేమో అనే ఉద్దేశంతో పెట్టినాము. ఇక ఫ్రీ బస్సులు అవి ఇవి అనేసరికి కొంచెం డల్ అయిపోయింది. ఎందుకంటే మిగతా షాప్ వాళ్ళని చూసినాం మేము. వాళ్ళు ఎప్పటినుంచో నడిపిస్తున్నారు. వాళ్ళకి కూడా కొంచెమే ఉన్నది. ఇగ మనకెట్లుంటది మనకు తక్కువనే ఉన్నది. మళ్ళా ఈడికి తెచ్చినాక నడిపిద్దామనే కాన్ఫిడెన్స్ కూడా చాలా తగ్గిపోయింది నాకైతే. సరే చూద్దాం నడిపిద్దాం కొంచెం అని అనుకున్నా. అనుకున్నాం ఫస్ట్ నెల నుండి. సెకండ్ అట్లా. నెలకొచ్చేసరికి మాకు మళ్ళా ఊరు పరిస్థితి అర్థమయ్యి, కొనేటోళ్ళ చూస్తుంటే అర్థమైతది గదా! అర్థమయ్యి ఇగ అప్పుడు మనం చాలా నిజంగా చెప్పాలంటే మనం అన్నీ అనుకుంటాం గానీ, అనుకున్నయన్నీ గావు. అనుకున్నయన్నీ కావు. అట్లా కాకపోయినా అందులో కొంచెం సగమన్నా గావు. ఒక్కొక్కసారి. ఇప్పుడు బట్టల షాప్ గురించి అనుకున్నాము. వాళ్ళు తీసుకుంటారు కదా! జనాలు తీసుకుంటుండొచ్చు. తక్కువ రేట్‌కి ఇస్తే తీసుకుంటారు అన్నట్టు అనిపిస్తది. కానీ మనం అనుకున్నంత ఈజీ గాదు. ఇప్పుడు చాలా మంది గూడా అన్నారు. నీకేంది అందులో అమ్ముకోవచ్చు గదా! ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు గదా! అట్లా ఇట్లా అని అన్నారు. కానీ ఆన్‌లైన్‌లో గూడా ఇప్పుడు మనకు సైజులు గావాలే, కలర్స్ గావాలే, ఇది గాకుండా అది మోడల్స్ అవి ఉంటాయి గదా! అవన్నీ మన దగ్గర మనం తెచ్చి రొటేట్ చేసుకుంటూ అమ్ముకుంటేనేమో సేల్ అయితాయి. సేల్ అయితాయి. ఇప్పుడు ఒక వస్తువు ఒక సైజు అవి అయిపోయినాయి అంటే, ఆ సైజు మళ్ళా తెచ్చుకొని పెట్టి అమ్ముదామంటే అవి అట్లా నడుస్తది అట్లా. కొంచెం. కానీ మనం ఉన్నాయి. అట్లా గాదు గదా! మొత్తం అమ్మేసుకొని ఊకుందాం అనుకుంటున్నాం గాబట్టి సైజులు అయిపోయిన కొద్దీ ఆడ పెండింగే ఉంటది. ఉండయి గదా!
కాబట్టి అట్లా సేలింగ్ అనేది తక్కువ అవుతుంది. అట్లా అని చెప్పి ఇక మేము కూడా కొంచెం కొంచెం అంటే అమ్మలేకపోయినాం అన్నట్టు ఆన్లైన్లో. ఇక ఆఫ్లైన్లో కూడా అట్లా అయిపోయింది. ఇక మేము ఇంతకుముందు చెప్పినట్టుగా అదేంది లాట్ మాల్ అంటే ఇప్పుడు బట్టల షాప్ పెట్టిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. లాట్ అంటే నాకు కూడా తెలియదు, ఇప్పుడు తెలిసింది లాట్ మాల్ అంటే ఏంటిది అనేది. వాళ్ళ ఒక ఫోన్ నెంబర్ తీసుకుంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చి రాలే మీకు. రైట్. అదేంటంటే వాళ్ళ షాప్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి వారము నెలకు ఒకసారి వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చిపోతుంటారు అనమాట. లాట్ మాల్ ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే. ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ షాపులో అయినా ప్రతి ఒక్క షాప్లో వాళ్ళు షాప్ తీసేసినా నడిపిస్తున్నా కానీ సామాన్ అనేది కొంచెం ఓల్డ్ మోడల్ది సైడ్కి పెట్టేసింది సేల్ కాని వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ వస్తువులు ఏంటంటే పక్కకు పెట్టేస్తారు. ఎంత పెద్ద షాప్ అయినా సరే, షాపింగ్ మాల్ అయినా సరే. వాళ్ళు షాపింగ్ మాల్ అంటే ఇంకా పెద్ద పెద్ద లాట్ మాల్ అంటే ఎక్కువ దొరుకుతుంది ఒక్కొక్కసారి 1 yearకి ఒకసారి అమ్ముకున్నా కానీ వాళ్ళకి ఏంటంటే సైడ్కి పెట్టేసిన మోడల్, పాత మోడల్, పోనీ అవన్నీ మిగిలినవి అక్కడ పక్కకు పెట్టేస్తారు. అవన్నీ ఈ లాట్ మాల్ వాళ్ళకి సేల్ చేస్తారు వాళ్ళు. వీళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియదు. మాకైతే తెలియదు షాప్ పెట్టక ముందు. వీళ్ళని తీసుకుపోయి రోడ్ మీద ఇట్లా పక్కకు అమ్మేసుకుంటారు కదా, వాళ్ళకు అమ్ముతారట, లేకపోతే వీళ్ళే అట్లా అమ్ముతారట బండి పెట్టుకొని ఎట్లనో. వాళ్ళంటే తక్కువ రేట్కే తీసుకుంటారు. ఇక మనం ఏంటంటే మనం రొటేట్ చేసుకోవడం కష్టమవుతుంది, అమ్ముకోవడము ఇట్లా సేల్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మేము వాళ్ళకు ఆ విజిటింగ్ కార్డు మాకు దొరకలే. మాకు ఇచ్చిపోయి 2-3 సార్లు, కానీ మాకు దొరకలే. షాప్ తీసేసినప్పుడు అంతా అటు ఇటు పోయినాయి. ఇక ఆ విజిటింగ్ కార్డు కోసం ఇంకా వేరే షాపు మా స్టూడెంట్ ఉండే అంటే మేము కాలేజీలో చేసినప్పుడు మా ఫ్రెండ్ నేను చేసినప్పుడు ఆ కాలేజీలో చదువుకున్న ఒక స్టూడెంట్ ఉండే, వాళ్ళది బట్టల షాపే ఉంది. అతన్ని అడిగితే నెంబర్ ఇచ్చిండు అనమాట, విజిటింగ్ కార్డు ఇస్తే. అప్పుడు వాళ్ళకు ఒక్కసారి ఫోన్ చేసి ఇట్లా లాట్ మాల్ ఉన్నది తీసుకుంటారా అంటే, తీసుకుంటాము, ఏడున్నదంటే అడ్రస్ చెప్పినాం, లొకేషన్ చెప్పిన, ప్లేస్ చెప్తే ఇక్కడికి వచ్చిర్రు, చూసుకొని తర్వాత అడిగిర్రు అని చెప్పిన కదా. అసలు అప్పుడు మేము ఏ వస్తువు కూడా అమ్మలే అప్పటికి. ఇంకా అమ్మినామా? అమ్మలే. ఏవి అమ్మలే, అన్నీ అట్లే ఉన్నాయి. 3,70,000 సామాన్ ఉన్నది. 60,000కి అడిగిర్రు వాళ్ళు. ఫస్ట్ 40 అన్నాడు, తర్వాత 50 అన్నాడు, తర్వాత 60 అన్నాడు. నేను 2 లక్షలు చెప్పిన ఫస్ట్, తర్వాత లాస్ట్కి 1,50,000 ఇస్తా అని చెప్పిన. ఎందుకంటే లాట్ మాల్ అంటే ఇక అన్ని పౌచర్ లెక్క అన్నట్టు, సగం ధర అయినా సరే అనుకున్నాం. అట్లా అని చెప్పిన. ఎందుకు అట్లా చెప్పిన అంటే, ఒకటి ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు ఇంట్రెస్ట్ పడుతుంది, మనకు సేలింగ్ లేదు ఇక్కడ. ఇట్లా అట్లా అని చెప్పి మనం సపరేట్ కూర్చుంటే ఈ మాల్ ఇట్లే ఉంటుంది, ఆడ ఇంట్రెస్ట్ అట్లే పడుతుంటుంది. కాబట్టి నేను అట్లా డిసైడ్ అయ్యి అట్లా అడిగినా. సరే ఎంత అమౌంట్ వస్తుందేమో చూద్దాం అని అడిగినా, కానీ వాళ్ళు తక్కువ అడిగిరు. ఇక ఇయ్యలేదు. ఇవ్వకపోయేసరికి చాలా సార్లు ఫోన్లు చేసిర్రు. ఇక రేటు కొంచెం పెంచుకుంటూ వచ్చిర్రు. కాస్ట్ నేను 1,20,000 అన్నా, 1,10,000 అన్నా కానీ రాలేదు. తర్వాత కొన్ని రోజులకు మెల్లగా ఒక 10,000, 15,000 అట్లా మాల్ అమ్మినాం అనమాట. ఇట్లా సేల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు ఫోన్ చేసిర్రు, వేరేటోళ్ళు, లాట్ మాల్ వాళ్ళు అందరికీ కాంటాక్ట్ ఉండేటట్టుంది వాళ్ళకి కమ్యూనిటీ ఉంటుంది. ఇక దాంట్లో ఒక్కసారి నెంబర్ ఒకరికి ఇస్తే వాళ్ళు 4-5 ఫోన్లు చేసారు. ఇక లాస్ట్కి ఒకరు వచ్చిర్రు. వాళ్ళు కూడా 2-3 వచ్చిర్రు. మళ్ళీ ఇంకోసారి చూసుకుర్రు వాళ్ళు. నేనైతే మొండికేసిన మొత్తమే ఇయ్యలేదు. నేను 90,000 అన్నా, 80,000 అన్నా, కొంచెం మాల అమ్మినా కాబట్టి. అమ్మినాక మళ్ళీ ఇంకో కొంచెం అమ్మినాక మళ్ళీ లాస్ట్కు ఇక 70కి వచ్చిన. ఇంకో వేరేటోళ్ళు వచ్చిర్రు, మళ్ళీ థర్డ్ పర్సన్ వచ్చిండు, ఇంకో పర్సన్ వచ్చిండు. ఇక వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు కూడా అంతే 50 అంటారు. నేను 70,000కి ఇస్తాను అని చెప్పిన. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్లా ఎందుకు 70,000కి వచ్చినా అంటే, నేను అదే మాల్ను అమ్మడానికి నేను ఫిక్స్ అయినా, కానీ కొంచెం మాల్ ఎక్కువ ఉన్నప్పుడు 1,50,000 చెప్పిన. నేను కొంచెం సేల్ అయింది. సేల్ అంటే ఇప్పుడు కాలేదని చెప్పిర్రు అలా అంటారు అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం మాల్ ఉన్నది, 10,000-15,000 సామాన్ అమ్మినా అంటే ఒక 2-3 అట్లా షర్ట్స్ ఒక 2,000, 3,000 సామాన్ తీసేస్తున్నా అని చెప్పిన. నేను ఇక మాలోళ్ళు వాళ్ళు వచ్చి చూసుకున్నప్పుడు కొందరు మంది చూసిర్రు అనమాట. ఏమైంది, ఏం చేస్తూ అమ్ముతుర్రా అంటే, అమ్మేస్తున్నాం అంటే, అప్పుడు వాళ్ళకి కావాల్సినవి కొన్ని తీసుకున్నారు అనమాట. అప్పుడు తీసుకోలే. ఇంకా సరే తీసేసుకున్నారు కదా అని చెప్పి నేను కొంచెం అమౌంట్ తక్కువ చేసి చెప్పిన వాళ్ళకు. అయినా కానీ ఇంకా తక్కువ అడిగారు. ఇక రాను అట్లా ఇట్లా సేల్ చేసుకుంటూ వాళ్ళు చెప్పుకుంటా ఇక కొన్ని ఏమో నా సైజులు నేను తీసుకున్నా, మా అన్నకు కొన్ని ఇచ్చిన. వాళ్ళు తీసుకుపోయారు, కొనుక్కున్నారు. నేను టీఎంఏలే కొన్నారు. ఇంకొందరు వేరేటోళ్ళు తీసుకున్నారు. చిన్నపిల్లల డ్రెస్సులు మా వాళ్ళకి తీసిన. కొన్ని కూడా చిన్న ఫ్రాక్స్ అవి ఇవి కొన్ని తీసి పక్కకు పెట్టుకున్నాను నేను ఇదివరకే. ఇక అవన్నీ ఫోటోస్ చెప్తున్నా. అందుకే ఎవరైనా నేను ఏం చెప్తున్నా అంటే, ఒకటి వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పోయినాక మనం కొంచెం మాలిన్లకి ఒక్కటి తీసినా వాళ్ళకి ఏర్పడుతుంది. అట్లా తీసుడు కరెక్ట్ కాదు. వాళ్ళు ఒకవేళ తీసినా
మనం మోసం చేసుడు పద్ధతి అది ఎంత పక్కకు పెడితే, ఒకవేళ తీసినా గానీ వాళ్ళు వచ్చి చూసుకుంటే వాళ్ళకి అర్థమైతది. వాళ్ళు ఈజీగా చూసిన తర్వాతనే లెక్కేసుకొని చెప్తారు ఏది గాని. ఇగ నేను కొంచెం సామాను అమ్మినా కాబట్టి సేలింగ్ తక్కువ అయితుందని కొంచెం ఇట్లా రేటు తక్కువ చేసి చెప్పినానన్నమాట. చెప్తే ఇగ లాస్ట్‌కు ఆహ్, ఎంతకయింది లాస్ట్‌కు మనకు మొన్నొచ్చిర్రు కదా! మొన్నొచ్చిర్రు. నిన్నక మొన్న. మొన్నొచ్చిర్రు. ఇగ నేనేమని చెప్పినా అంటే లాస్ట్‌కు 70కి ఇస్తా అని చెప్పిన. చెప్పిన కదా! లాస్ట్ 70 అంటే వాళ్ళు 70 కాదు ఎంతన్నారంటే 50 అన్నారు. లేదు 50కి ఇయ్యను 70కి ఇస్తా అని చెప్పిన. పోయిర్రు. తర్వాత 2 రోజులకు మళ్ళా ఫోన్ చేస్తే సంక్రాంతి రోజు వచ్చిపోయిండు ఆయన. నేను 65 చెప్పిన మళ్ళా. 70 నుంచి 65కి వచ్చిన నేనే. 65కొస్తే మళ్ళా వాళ్ళు అట్లా కాదు 50 అన్నాడు. వాళ్ళు 50 అంటారు. ఇప్పుడు 50 అన్నాడు. మళ్ళా తర్వాత ఫోన్ పెట్టేసినా మళ్ళా 2 రోజులకు 3 రోజులకు ఫోన్ చేసిర్రు. బో ఇస్తావా ఇయ్యవా నేను ఒక్కొక్కసారి అయితే బ్లాక్‌లో పెట్టిన వాళ్ళ నెంబరు. ఊకే ఫోన్ చేసి తలకాయ తింటుర్రని. అయినా మళ్ళా వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసుడు లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేసుడు ఒక్కొక్కసారి బ్లాక్ పెట్టినా. బ్లాక్ పెట్టిన తర్వాత ఇక చెయ్యరు కావచ్చు అని 2 రోజులకు మళ్ళీ అన్‌బ్లాక్ చేసినాక చేసినప్పుడు మళ్ళా ఫోన్ చేసుడు. చేస్తే చెప్పిన అన్న లాస్ట్‌కు 60కి ఇస్తా అని చెప్పిన. మళ్ళా 60కి వచ్చిన ఇక. 65 నుంచి 60కి వచ్చిన. లేదు లేదన్న ఇక లాస్ట్‌కి 55 చేసుకో అని అంటారు. ఇక అట్లా బేరాలు అయితది కదా! లాస్ట్‌కు ఫిక్స్ రేటు ఒక రేటు మాట్లాడిండు. ఆ రేటు మాట్లాడినాక అట్లా కాదన్న ఇంకో 1000 ఎక్కువ అని చెప్పిన. సరే సరే వస్తున్నా అని చెప్పి వచ్చేసిండు ఇక. వచ్చిండు సడన్‌గా వచ్చిండు. అంటే మధ్యాహ్నం ఫోన్ చేసిండు. సాయంత్రం వచ్చిర్రిగ. వచ్చి ఆటో ఓమ్ని తీసుకొని 7:30కి వచ్చి వచ్చిన నైట్. చూసుకున్నారు. చూసుకొని మాల్ ఉన్నదంటే ఉన్నది. వాళ్ళు చూసిందే ఇదివరకు ఎంత అయితే మాల్ సంక్రాంతి రోజు చూసిపోయిండు. మధ్యలో 2 రోజులు గ్యాప్. తర్వాత వచ్చిన ఆయన. ఆయన చానా రోజులు చూడలే. సంక్రాంతి రోజు అంతే. వచ్చి అంత మాల్ సంక్రాంతి రోజు చూసిన మాల్ ఎంత ఉందో వచ్చి చూసిన తర్వాత తీసుకుంటప్పుడు కూడా అంతే మేము మాల్. 1,50,000 చెప్పినప్పుడేమో అది ఎన్ని రోజులు కొంచెం ఎక్కువ 20 రోజులు ముందు 20 డేస్ 25 డేస్ 28 చాలా రోజు రోజులు 28 రోజు వచ్చిండు. ఉమ్. డిసెంబర్ 28 రోజు వచ్చి చూసిపోయారు. 20 రోజు ఒక రోజు వచ్చి 28కి ఒక రోజు వచ్చారు. తర్వాత మొన్న వచ్చి సంక్రాంతి రోజు వచ్చినమాట. 15 రోజులకు వచ్చినమాట. అట్లా అట్లా కొంచెం మాల 15 రోజులు సేల్ చేసినాం. వాళ్ళు వచ్చిపోయాక సేల్ చేసినాం మేము. ఇక మనం అనుకుంటాం కానీ నేను ఇట్లే ఆలోచించిన ఇక ఇంట్రెస్ట్ పడుతుంది బ్యాంకులో ఇంట్రెస్ట్ పడుతుంది 4,000 3,000 ఇంట్రెస్ట్ పడుతుంది ఉంచుకుంటే సామాన్ అట్లే ఉంటుంది దీని మీద ఇచ్చిన ఇంట్రెస్ట్ అట్లే పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అట్లా ఉంచున్నాకో దుమ్ము పడి ఈ రేటు కూడా రాదు. దుమ్ము పడుతుంది దుమ్ము పడడానికి అసలు ఆ ఈ రేటు కూడా షటర్ ఏం తీస్తలేము మేము అసలు అందుకే దుమ్ము ఏం పడలేదు ఇక పడకుండా షటర్ ఇంకా 5 నెలల నుంచి పడుతుంది మనం ఇక అట్లా ఉంచితే బాగా ఓల్డ్ అయిపోతుంది అని కూడా ఇంకా లేట్ అవుతుంది ఇక సేలింగ్ అయ్యేటట్లేదు ఆన్లైన్ లో పెడదామంటే అన్ని సైజులు లేవు కలర్స్ లేవు మోడల్స్ లేవు ఇక చెప్పి అట్లని చెప్పి మళ్ళీ ఒకవేళ ఒక 60 వచ్చినాయి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఒక 60,000 వచ్చినాయి అనుకోండి 60,000 మనం బ్యాంక్ లోన్ ఎంత 3,70,000 అనుకున్నాం కదా 3,70,000 60 కడితే ఒక 3 లక్షలు ఉంటాయి దాదాపు 3 లక్షలు ఉంటే ఆ 3 లక్షలకు ఒక 3,000 మిత్తో 2,500 అట్లా మిత్తన తక్కువ అవుతుంది కదా ఎందుకంటే ఇక్కడ సేలింగ్ లేదు ఆడ మిత్తి పెరుగుతుంది అట్లాంటప్పుడు అట్లా డిసైడ్ అయింది ఏంటంటే సేల్ చేసుకుని సపరేట్ అమ్మేసుకొని ఇంత కట్టేసుకొని అవి ఎట్లా ఏదైనా పని చేసి ఆయన ఇంకా మిగిలినవి కూడా తర్వాత కట్టేసుకుంటే అనే ఉద్దేశంతో అమ్మేసినాం మొత్తం మీదనైతే మళ్ళా ఇంకోటి గోల్డ్ అదే మళ్ళీ మనం షాప్ పెట్టినప్పుడు ఒకరు కామెంట్ చేశారు అక్క మన గోల్డ్ పెట్టి తెచ్చినాం కదా మనకి గోల్డ్ ఎట్టుపోయిందని నా గోల్డ్ అయితే బ్యాంకులో ఉంది ఇంకోటి మళ్ళీ మేము జాగ ఉన్నప్పుడు మళ్ళీ రిన్యువల్ చేసినామని చెప్పిన కదా మేము షాప్ పెట్టినప్పుడేమో మాకు 3,70,000 ఇచ్చారు అంటే షాప్ పెట్టినాక మళ్ళీ 1.5 year తర్వాత మొన్న మేము జాగ ఉన్నప్పుడు రిన్యువల్ చేసిందంటే మాకు మళ్ళీ ఎక్కువ ఇచ్చారు పైసలు 3,70,000 ఉంటే 4,50,000 ఇచ్చారు ఇచ్చారు కదా ఎక్కువ వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే గోల్డ్ రేట్ పెరిగింది మనం 2 తులాలు పెట్టిన కొంచెం యాడ్ చేసినాం అన్నట్టు అది 4,50,000 ఇచ్చారు అది అట్లా ఉంది ఇప్పుడు బ్యాంకులో ఉంది అది ఎటు పోలే అంటే మా షాప్ పెట్టినప్పుడేమో 7 తులాలు 8 తులాలు పెట్టినామే ఒకటి గుర్తు పెట్టుకోవాలి 8 తులాలు పెట్టినాము తర్వాత 2 తులాలు యాడ్ చేసినాము అది మొత్తం ఓన్లీ షాప్ కే కాదు షాప్ కి కొంచెం అమౌంట్ అంటే షాప్ కి కొంచెం అమౌంట్ వాడినాము ఇంకో మిగిలింది ఇప్పుడు ఫస్ట్ పెట్టినది షాప్ కోసం దాని తర్వాత మళ్ళీ ల్యాండ్ తీసుకున్నాం కదా ల్యాండ్ కోసం పెట్టినాము ఇక మొత్తం మీద లాస్ అయిందంటే ఈడికి వచ్చిన తర్వాతనే కొంచెం లాస్ అయినాం మేము బట్టలల్లా ఆడు ఉన్నప్పుడు లాస్ అంటే రొటేషన్ అయింది అంతేగాని లాభం రాలేదు ఎక్కువ అట్లా అయిపోయింది గోల్డ్ పెట్టినాము కదా గోల్డ్ మీద ఇక ల్యాండ్ ఉంది దీనిది ఉన్నది కాబట్టి అట్లా పెట్టినాము కానీ మొత్తం నమ్ముకొని మాత్రం పెట్టొద్దు అనేది నాకు అర్థమైంది అంటే అర్థమైందంటే అంతకుముందు కూడా తెలుసు నాకు ఏదైనా వెనక ముందు ఆలోచించాలి నెగిటివ్ 10 ఆలోచిస్తే పాజిటివ్ 2 ఆలోచిస్తే నెగిటివ్ 10 ఆలోచించాలి ఎట్లా అంతే నువ్వు అన్నట్టు మనం లాస్ అయింది ఏంటంటే మేము ఫాల్ సీలింగ్ అవన్నీ అవిటి మన్నం లాస్ అయ్యాడు ఇంకా అవి వేయిస్తే కొందరైతే అవి వేయించారు అనుకో అవిటి పైసలు అట్లా లాస్ అవుతారు మాలు ఇట్లా లాస్ అవుతారు కబోర్డు వేపిస్తాం కదా అవన్నీ అద్దాలు బిద్దాలు ఒక అద్దం మేము 5,000 పెట్టుకున్నాము అంటే సెకండ్ సార్ మారినప్పుడు అద్దం తెచ్చి ఇటు సైడ్కి వేసాం ఇంకా అద్దం ఒకటి ఉంది అది మాకు యూజ్ అవుతుంది మాకు
అదేం లాస్ అది ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పి అనుకున్నాము, కానీ తీసుకోలేదు ఎవరు. ఇక షాపు ఆయన ఓనర్ ఏం చేసిందంటే ఇక అది వేరే వాళ్ళు తీసుకుంటారట, వాళ్ళకు అద్దం అవసరం లేదట అని చెప్తే ఆ అద్దం ఇప్పేసుకొని తీసుకొని వచ్చినాం ఆటోలో వేసుకొని అటు సైడ్ పెట్టేసిన కదా సంధ్య. అట్లా అద్దం అంటే గ్లాస్ ముంగట ఉంటది కదా, అది షట్టర్ దగ్గర పెద్ద గ్లాస్, అది అది పక్కకు పెట్టేసినాం. ఇక మాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు షాప్ పెడితే ఇప్పుడు గ్లాసులు, అద్దాల షెల్ఫ్లు, గ్లాసెస్, ఫాల్స్ సీలింగ్, గ్లాసులతోని డెకరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటికీ కొన్ని 2-3 లక్షలు అవుతాయి. ఆ 2-3 లక్షలే మనకు మిగిలినాయి అనుకుందాం అన్నట్టుగా ఇక సెట్ అంతే. చేసుకుంటున్నాం. అవి వేస్ట్ ఇక బట్టలు వేస్ట్ కూడా అన్నట్టు ఇక మొత్తంలో అంతే అనుకున్నాం ఇక. అట్లా ఇక సేల్ చేసింది మేము, సేల్ చేసినాం. సేల్ చేసింది అనేది ఇప్పుడు వీడియో ఉన్నది, ఇంత తీసినాం అయితే సేల్ ఏంటంటే వాళ్ళు చేసినప్పుడు కూడా. వచ్చినప్పుడు సడన్ వచ్చేసారు 7:30 నైట్ 7:30 వచ్చి మేము పైన ఉమ్. ఉన్నాము. జస్ట్ బాబా ఫస్ట్ వచ్చిండు. ఇక రాగా టకటక ఆయన మళ్ళీ చూసుకొని నేను పైనకి వచ్చి లోపల అలా 2 సంచులు నింపేసిండు అలా. ఇక వచ్చేసరికి ఆ చీరలు కూడా చీరలు పక్కకు పెట్టేసాం. ఇక చీరలు వేసుకుంటాడేమో అని చెప్పి ఆయన ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఏం లేవి ఉన్నాయి అనేది, అయితే మనం మేము ఉంటే చూసుకోవచ్చు కదా. ఉమ్, అందుకని రమ్మన్న కిందికి వచ్చింది, చూసుకున్నాం. ఇక ఇద్దరం మొత్తం ప్యాక్ చేసి ఇచ్చినాము. ఆ వీడియో కూడా తీసినాం చూడండి. అది నైట్ తీసినాం, నైట్ అయింది అది వాళ్ళు వచ్చేసరికి. ఇక అన్ని ఆ మామ తీసేసుకొని పోయారు. ఇక చూపిస్తాను నేను. ఓకే, ఇదైతే ఇప్పుడు మేము కాల్ చేసిన రూమ్, ఇది రూమ్ కూడా చూపించినాం కదా. ఇగో ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి మొత్తం, ఏం లేకుండా ప్రతి వస్తువు తీసుకుపోయారు వాళ్ళు. ఏంటంటే నేను బయట ఇది హ్యాంగర్ హ్యాంగర్లకి వేసిన కొన్ని, ఇప్పుడు ఏంది ఏమంటారు దాన్ని, డిస్ప్లే వేసినవి ఉంటాయి కదా, అవి నైటీలు కూడా అవి కాంటలు ఇప్పేసుకొని నైట్ తీసుకొని, నైట్ ఒకటి ఉంటే అది కూడా తీసుకుపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఇక అమ్మేసినాం కాబట్టి మొత్తం తీసేసుకుంటారు, ఎక్కడి కూడా ఉంచుకుంటున్నా. ఇదంతా ఖాళీ అయిపోయింది. ఇంతకుముందు షర్ట్స్, ప్యాంట్స్ ఉండే కదా ఇంట్లో, ఇవన్నీ అమ్మలేకపోయినామండి. ఇక మీరు అంటే మేము చేసిన నేను తీసుకున్న నిర్ణయం తప్పో కరెక్టో తెలియదు, కానీ అమ్మాలంటే మాత్రం ఇక అంటే టైం బాగా పడుతుంది. ఇప్పుడు ఏండ్లు ఏండ్లు అమ్ముకుంటూ కూర్చుంటే ఇప్పుడు దీని మీద వచ్చే లాభం ఇంతకుముందు అన్నట్టు కదా, ఏండ్లేళ్ళు కూర్చుంటే ఏడాది ఏడాది గడుస్తుంది తప్ప మనకు యూజ్ ఉండదు. ఒకటేసారి అమౌంట్ వస్తుంది కదా అని ఒక చెప్పి అమ్మేసి. ఇవి స్టాండ్లు మిగిలినాయి మాకు ఇప్పుడు. స్టాండ్లు అంతే. ఇల్లు కూడా తక్కువ మాల్ పట్టలేదు, పని ఒక ర్యాక్ మొత్తం పట్టినంత ఓ పడుతుంది దీంట్లో మాల్. ఇది ఒక బోరం నిండింది, ఇది ఒక బోరం, అదొక బోరం నిండింది, ఉమ్. 1-1.5 నిండింది వాళ్ళకు. వాళ్ళు చూసుకున్నప్పుడు అయితే అనుకోలేదు ఇంత ఇవి కూడా వస్తుందని. ఇస్తారని వాళ్ళకు అడిగారు, కూడా మళ్ళీ ఇవి కూడా ఇవి కూడా ఇస్తారని ఇస్తారని అడిగాను కానీ ఇయ్యలేదు. ఇయ్యలే. ఎందుకని యూజ్ అయితే మనకు బట్టలకు ఇట్లా ఏమన్నా వేసుకుందాం అని చెప్పి ఉమ్. ఇయ్యలేదు. ఇప్పుడైతే మొత్తం షాప్ అయితే మొత్తం ఖాళీ. ఇప్పుడు ఒక ఓన్లీ చీరలు ఉన్నాయి. పాతయి మేము అంతకుముందు అమ్ముకుంటా అనుకున్న చీరలు ఈడ కొన్ని ఉన్నాయి టేబుల్ మీద, ఇగో ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇవి మాత్రమే మిగిలినాయి. ఇవి కూడా తీసుకుపోయి మీద పెట్టేసుకుంటే మొత్తం క్లియర్, ఇది క్లీన్. ఉమ్. అయితే ఎవరన్నా రెంట్కో గింటికో అడిగితే ఇచ్చేద్దామనే ఆలోచన మీద ఉన్నా నేను. కానీ వెనక రూమ్ లో పెట్టుకుంటాం. వెనక రూమ్ లో పెట్టుకోవచ్చు. వెనక రూమ్ లో కూడా ఖాళీ ఉంది, ఇంతకుముందు చూపించిన కదా. ఇగో ఇదంతా ఇప్పుడు చూపిస్తాను. పాటలో ఫైల్ ఉంది. ఇవి స్టాండ్లో నేను ఇప్పుడు మా షాప్ ఆడ ఫిట్ చేసినప్పుడు తీసుకొచ్చిన స్టాండ్ ఉండే కదా, అవి ఇక్కడికి వచ్చినాక ఫిట్ చేసిన. దీనికి అన్ని దీనికి ఇంతకుముందు చూపించిన వీడియోలలో ఉంటుంది మొత్తం ఫుల్ టీ షర్ట్స్ ఉండేది మొత్తం నిండా, దీని నిండా కొంచెం ప్లేస్ కూడా లేదు ఇంట్లో. అంటే సందు కూడా రాలేదు, ఇంత సందు వచ్చింది అంతే. మొత్తం టీ షర్ట్లే ఉండే నిండా. ఇవి మీద కొన్ని ఉండే, కాకపోతే నిండేం లేవు. ఇవి దీనికి అయితే నిండు ఉండే, చిన్నపిల్లల టీ షర్ట్లు, ఫ్రాకులు అవి ఉండే ఆడపిల్లలవి. ఇది మీద నైట్ పాయింట్లు ఉండే, కింద ఈ స్టాండ్ దీనికి ఏమో ఏముండే షార్ట్స్ ఉండే, షార్ట్స్ పెద్దవాళ్ళ షార్ట్స్ అవి ఉండే. ఇగో ఈయన దాకా ఉండే టీ షర్ట్లు, షార్ట్స్ మాత్రం ఈయన దాకానే ఉండే. కానీ ఇక ఈ మీద ఫిట్ చేయలే. ఇవన్నీ వాళ్ళు మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకుపోయినారు. ఒక హ్యాంగర్స్ ఏవైతున్నాయో వాటిని మేము ఇప్పేసి వాళ్ళకి ఇచ్చేసినాము. ఈ హ్యాంగర్స్ మిగిలినాయి మాకు. ఇవి ఎవరు తీసుకోరు కదా, ఇక ఎవరికి అవసరం ఉండేది దాదాపు నాకు తెలిసి. ఇక దీంట్లో చిన్నపిల్లల పాయింట్ ఉండే కదా, ఇది చూపెట్టు. దీంట్లో చిన్నపిల్లల పాయింట్ ఉండే ఫుల్ నిండు ఉండే, ఇంకేం చాడికి చిన్నపిల్లల రాయల్ పాయింట్ నిండు ఉండే, అవి అయిపోయినాయి. మళ్ళీ మేము సెట్ వైజ్ పెట్టిన వలస. ఇప్పుడు ఇలా మొత్తం బనీల డ్రాయర్లు, ఇలానేమో మొత్తం షర్ట్స్, అలానేమో మొత్తం పాయింట్లు, ఈ కింద 2 ర్యాక్లనే మొత్తం టీ షర్ట్స్, ఇలా మొత్తం పిల్లల పాయింట్లు, కిందనేమో పిల్లల టీ షర్ట్స్ ఇట్లా పెట్టినాం. మంచి వాళ్ళకైతే మంచిగా అమ్ముకోవాలి. ఎందుకంటే గజిబిజి మేము అమ్ముకుందామనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ సెట్ చేసుకొని పెట్టుకున్నాము. అంటే సేల్ చేద్దామని బయట మళ్ళీ సైజ్ వైజ్ గా రిటైల్ షర్ట్స్ లో కూడా సైజ్ వైజ్ గా, పాయింట్లు కూడా సైజ్ వైజ్ గా పెట్టినాం మేము సేల్ చేసుకున్నాం. ఇంకోటి మేము అట్లా అనుకునే ఉద్దేశం ఉంటే, అయితే వాస్తవానికి నిజానికి లాట్ మాలకు అమ్ముదామనే ఉద్దేశం ఉంటే అదే సంచులాలు అట్లే పెట్టి అన్నే అమ్ముదాము. లేదంటే ఇడికి వచ్చినాక అమ్ముదామనే ఉద్దేశం ఉన్నా కానీ సంచులాలు అట్లే పెడదాం. ఇట్లా సెట్ చేసుకోము. 4 రోజులు పట్టింది మాకు సెట్ చేసుకోవడానికి. అంటే రోజు 24 గంటలు ఏం పని చేయాలి, అట్లా మాకు టైం ఉన్నప్పుడు వచ్చి సెట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే కిరాయి లేని పని కదా, కాబట్టి మెల్లమెల్ల సెట్ చేసుకుని నింపుకున్నాం ఇక్కడ ఫస్ట్ చేసినప్పుడు. ఇక అవన్నీ తీసుకుంటే అలా సెట్ చేసుకున్నాం మంచిగా చదువుకొని అమ్ముకుందామని. కానీ అది కూడా ఫెయిల్ అయింది. కానీ అమ్మేటప్పుడు ఇప్పుడు మేము అమ్ముకునేటప్పుడు మాత్రం ఏడుపు వచ్చిందంట. ఇక ఏంటంటే
ఇట్లా ఫోన్ పట్టుకుంది. కొంచెం ఇట్లా అంటుంది ఇక. అంటే ఫీల్ అనిపించింది. అంటే నేను లోపలున్నా. లోపల అవన్నీ తీస్తున్నా. ఈమె ఫోన్ అడిగితే ఫోన్ ఎందుకో అనుకున్నా నేను. వీడియో తీస్తా అసలు గుర్తులేక ఆ షాక్ లేదు. అసలు మేము పాలు రాకముందు ఏంటంటే వస్తాడు వీడియో తీసుకుందామన్న ఆలోచనలో సడన్గా వచ్చి వేసుకునేటప్పుడు మాకు ఫోన్ యాదికి వస్తలే, నా వీడియో యాదికి రాలి, అసలు ఏది యాదికి రాలి. అన్నీ వేసుకుంటున్నా నేను అప్పటికి నిల్చున్నా. ఈ తర్వాత ఉండి మళ్ళీ ఎందుకన్నా సడన్గా గుర్తుకొచ్చింది వీడియో అని చెప్పి అంతా అయిపోయాక లాస్ట్ తీసినాము. అంటే వాళ్ళు వేసుకునే సంచురాలు వేసింది ఉంది, వాళ్ళు వేసుకుని అవన్నీ ఉన్నాయి కానీ ఇల్లు తీసేటప్పుడు తీయలేదు. వెనక సైడ్ తీసేటప్పుడు తీయలే. ఇక అంటే నైట్ అయింది, చీకటి అయింది. మా ఫ్రెండ్ ఒకరు, మా అన్న కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి. అంటే ఇట్లా అమ్మేస్తున్నాం అంటే మా ఫ్రెండ్కి ఇల్లే ఉంటుంది వాళ్ళ ఇల్లు. మళ్ళా మా అన్న ఫోన్ చేస్తే అప్పుడే మాట్లాడుతున్నా వాళ్ళు వచ్చినప్పుడు. ఇట్లా వచ్చి లాట్ మాల్ తర్వాత చేస్తా అంటే సరే నేను వస్తున్నాను వచ్చిండికి. ఈ యాంగర్స్ లోపల ఉన్నాయంటే మా చిన్నకు 2 స్వెటర్లు ఇచ్చిండు, నాకు ఒక స్వెటర్ గంతి తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళకి 2 చీరలు కావాలి. మా ఇద్దరు వచ్చిరు. అంటే వాళ్ళ వైఫ్ కి చీరలు కావాలంటే చెరొకటి, చెరొక వైఫ్, వీళ్ళొక వైఫ్, ఇద్దరు వచ్చిరు. ఇద్దరు వైఫ్లకు 2 చీరలు అంటే వాళ్ళ తీసుకురు. నేను ఇచ్చిన తీసుకోలేదు. నేను ఇవి 2 పింక్ కలర్స్ ఏముంటాయి ఇవి ఇస్తా అన్న నేను. అంటే మనం ఇచ్చిన ఏమనుకుంటారు అంటే మనం ఇచ్చే అది మంచి లేవేమో అందుకే ఇస్తారు అనుకుంటారు. కాబట్టి 2 సేమ్ ఉంటాయి. వాళ్ళ అన్నదమ్ములట యారన్నలట. వాళ్ళు అయితే సేమ్ ఉంటాయి నీవు ఇద్దాం అనుకున్నా. తీసుకోలే. ఆయన ఇష్టం తీసుకున్నా, ఆయన వేరే తీసుకున్నామట. సరే అట్లా అట్లా కూడా పోయినాయి. కొన్ని మీద మొత్తం మీద ఇక ఇచ్చేసినాం. మొత్తం ఏమన్నా కానీ ఒక చెప్పినట్టు ఇంత ముందు చెప్పలే నేను ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పలేదు. మొత్తం 1,00,000 రావచ్చు. లక్ష. ఇప్పుడు వీళ్ళు తీసుకుంది అయితే 57,000 తీసుకున్నారు. 58,000 ఇమ్మని చెప్పిన నేను. ఇక వచ్చి 57,000 కొట్టిండు ఫోన్ పేలా. కొట్టి గంతే అనుకుంటూ పోయింది. సరే ఇంత దాకా వచ్చింది, ఇక మళ్ళీ దానికి ఏముంది లొల్లి అని సపరేట్ ఫస్ట్ పైసలు కొట్ల అంతా చదువుకుని బండి ఎక్కించినాక అప్పుడు పైసలు అన్న కూడా అట్లా ఇప్పుడు 57,000 మీ ఇంతకుముందు రేట్ చెప్పలేము. 57,000కు చాలా తక్కువ. 57,000 అంటే అది ఇక ఇచ్చేటప్పుడు ఈ మొత్తం ఇక అదేంటంటే నేను ఇద్దామనే ఉద్దేశం ఏంటంటే లేను. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి మరిపోయినా ఫోన్లు చేసినా నేను రెస్పాన్స్ చేయలేదు. ఇవి అడుగుతురు కదా మరి ఎట్లా చేద్దాం, సేల్ అవుతలేదు. షాప్ తీస్తలేం, సేల్ అవుతలేదు. మరి ఇట్లా అడుగుతురు వీళ్ళు. 50-60 వస్తాయి. అట్లా ఇద్దామా మరి అమ్ముకుందామా, ఎట్లా చేద్దామంటే అమ్ముకుందామంటే అమ్ముకునేటట్లేము. టైం దానికి సెట్ అయ్యేటట్లేదు మనకు. మన సేలింగ్ లేదు. ఇవి మళ్ళీ ఒకవేళ తిరిగి అమ్ముదామనే ఉద్దేశం ఉన్నది. తిరిగి అమ్ముదామంటే ఇప్పుడు మా వాళ్ళకి పార్ట్నర్ కి ఒక ఓమ్ని ఉన్నది వాళ్ళ ఇంట్లో. ఆ ఓమ్ని వేసుకొని తిరుగుదామని అన్నాడు అప్పుడే. కానీ ఓమ్ని వేసుకొని తిరిగితే ఒక 500 పెట్రోల్ అవుతుంది ఇప్పుడు పోయి రావడానికి. మళ్ళీ ఆడికి పోయినాక మనం అమ్ముతామంటే ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మేము బేరం చేయాలనుకుంటలేము, అమ్మేసుకుందాం అనుకుంటున్నాము. అసొంటప్పుడు మన దగ్గర సైజులు ఇంతకుముందు చెప్పినట్టు సైజులు ఉండయి. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల పోరానికి ఒక స్వెటర్ కావాలి, ఒక టీ షర్ట్ కావాలి అని అన్నారు అనుకోండి. మన దగ్గర స్వెటర్ ఒకటే ఉంటుంది. టీ షర్ట్ 3 సంవత్సరాలు అనుకుంటే 400 అనుకో. ఎందుకంటే మనం మళ్ళీ ఏం కదా 2 సంవత్సరాలకు అయిపోయినాయి కదా, అరే తెచ్చుకుందాం, ఇగో రాసుకుందాం, గివి కావాలని పోయి తెచ్చుకునేటట్టయితేనేమో అట్లా బేరం చేసుకోవచ్చు తిరిగి. అట్లా బేరం చేసుకోవాలంటే అన్ని రకాలు ఉంటేనే బేరం చేసుకోవాలి. ఇప్పుడు మనం పోయినాం అనుకోండి, ఆడికి పోతే వాళ్ళకి ఏంటంటే ఒక వస్తువు కావాలన్నా 2 వస్తువులు కావాలనుకోండి. ఒకటే వస్తువు మన దగ్గర ఉంటే ఒక వస్తువు తీసుకుంటే లేకపోతే లేదు. మేము అన్ని ఒక దగ్గర తీసుకుంటామని పోతారు. ఎందుకంటే ఒక దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళకి డిస్కౌంట్ దొరుకుతుంది అని అట్లా పోతారు. ఇప్పుడు మనము బండిలు వేసుకొని ఊరంతా తిరిగేందుకు పోయి అమ్మేందుకు పోయినప్పుడు మనం కనీసం పెట్రోల్ పైసలను మిగిలేదంటే చూసుకొని అమ్ముకుంటాం కదా. మరి అదే వచ్చిన రేట్కి అయితే అమ్ముకోము. అట్లా పోతే రేట్ ఎక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది. అసొంటప్పుడు నీకు రేట్ ఎక్కువ ఇచ్చే బదులు నేను ఒకటే దగ్గర అన్ని తీసుకుంటే నాకు డిస్కౌంట్ వస్తుంది, అన్నే తీసుకుంటా అనే ఉద్దేశంతో తీసుకోరు. అట్లా అని చెప్పి పోలే. ఇది మ్యాటర్ అయితే ఇదే. ఎందుకంటే పోయి అమ్ముకున్నాడు ఈజీ అనుకోవచ్చు. ప్రాక్టికల్గా మాత్రం అది ఒక్కొక్కసారి కుదరది. కానీ అమ్ముకున్నా కానీ అన్ని సైజులు దొరకకపోతే ఇట్లే ప్రాబ్లం అవుతుంది. అందుకే అట్లా కూడా పోలేదు. అనుకున్నాం ఫస్ట్ ఇక బండి మీద వేసుకొని తిరుగుదామన్నా ఏవైనా కానీ మనం అనుకున్నంత ఈజీగా కాదు, 100% కాదు. అనుకున్నందుకు ఏముందండి, మస్తు అనుకోవచ్చు. మనకు బుర్రలో ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని అనుకోవచ్చు. కానీ అవి ప్రాక్టికల్గా మనము వర్కౌట్ చేయాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఇవన్నీ చేసి మళ్ళీ ఏమైనా వస్తాయా అంటే దానిలో వచ్చేది కూడా మళ్ళీ ఒక 4% వస్తుండొచ్చు అంతే, ఇంత చేసినా కానీ. ఇక ఇదంతా ఎందుకు చేస్తున్నాం అన్న, మరి స్కూల్కి పోక సపరేట్గా స్కూల్ ఉంటే అయిపోతుంది కదా అనుకోవచ్చు. నేను కూడా ఒక్కోసారి అట్లే అనుకున్నా. కానీ స్కూల్లో మాత్రం నాకు చాలా ఇబ్బంది అయింది. ఆ స్కూల్లో ఏ స్కూల్లో పోతలేను, 8 ఏళ్ళు అలానే చేసిన. ఆ ప్రిన్సిపాల్ ఒక లేడీ ప్రిన్సిపాల్ ఉండేది. ఇక అదంతా కొంచెం ఇదివరకు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒక్క విషయం నేను అంటే వాళ్ళు కనీసం అంటే అట్లా ఏమవుతుంది అంటే ఆడ ప్రిన్సిపాల్ ఒక వర్కర్ అన్నట్టు కూడా చూడాలి
చూడలే. అంతకుముందు ఉన్న ప్రిన్సిపాల్ కాదు నేను చెప్పేది. కొత్తగా ఒక ప్రిన్సిపాల్ వచ్చింది మళ్ళా లాస్ట్ మూమెంట్‌లా. లేడీస్. నేను వెళ్ళిపోయే మూమెంట్‌లా. అయితే కనీసం ఒక పర్సన్ లెక్క, ఒక వాచ్‌మెన్ లెక్క కూడా చూడలే నన్ను. అంటే నాకు అది అర్థం కాలే ఎందుకు అనేది మరి. నేను అందరితోని ఎట్లున్నానో ఆమెతోని అట్లనే ఉన్నా. కానీ అట్లా చూడలేదు. లీవ్ అడిగితే కనీసం రెస్పాన్స్ ఇయ్యలేదు. అది సందర్భం ఏమింది, సమయం ఏమింది ఆమెకు తెలుసు. కానీ లీవ్ అడిగితే రెస్పాన్స్ ఇయ్యలేదు. నేను మాట్లాడుతుంటే నిలబడి మాట్లాడుతుంటే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మా మామయ్య వెళ్ళిపోయింది. అయితే నేను ఆ! మేడం లీవ్ కావాలి, ఇట్లా లీవ్ కావాలంటే నాకు తెలవదు అనుకుంటా పోయింది. అంత కేర్‌లెస్ ఉన్నది. అంత బీపీ లేసిందంటే నాకు, అరే! ఇదొక్కటే ఉన్నదా? మనం బయటకి పోతే చేసుకోలేమా పని? ఇప్పుడు మన పని కనీసం పానీపూరి బండి పెట్టుకుంటే 10,000 ఖర్చు పెట్టి పానీపూరి బండి పెట్టుకున్నా గాని బతకొచ్చు. మనం జేయాలనుకుంటే. కానీ నాకు వచ్చిన పని ఏదన్నా ఒకటి బయటకు పోయి చేసుకోవచ్చులే అనే ఉద్దేశ్యంతోని బయటకొచ్చిన. ఇదంతా బీపీ లేసి మనకు ఇన్నేండ్లు ఉన్నది పోయింది. ఆ ఒక్క సంవత్సరంలోనే తేడా కొట్టింది. నాకు నచ్చలే. ఆమొచ్చినంకనే. వచ్చినాకనే. కారణమైతే ఆమెనే 100% నేను బయటకి రావడానికి. ఆమె అడిగింది గూడా అట్లా. నా వల్ల పోతుర్రా అనంటే, "అదేం లేదు మేడం. మేము పోవాలనుకునే పోతున్నాం" సపరేట్‌గా లీవ్ అంటే అనేసి. ఇప్పుడు మా మామయ్య చనిపోయినాక దినాలయితాయి కదా! 9 మంత్స్ 9 డేస్‌కో ఆ దినాలకి ఇయ్యమంటేనే ఇయ్యలే ఆయన అసలు. ఇయ్యలేదు గాదు. ఎందుకని అడగలేదు అహా! సరిపోతుంది. కేర్‌లెస్. హ్మ్. అసలు ఇంకోళ్ళు మన కేర్‌లెస్ అంటే అందరి విషయంలో అట్లే ఉంటదని అనుకోవద్దు. వేరే వాళ్ళ విషయంలో అట్లుండది. వేరే వాళ్ళ విషయంలో ఉంటే ఇట్లా నిలబడి, "ఏంది నాన్న? ఏం గావాలి?" గిట్లా మాట్లాడుతది. మరి నా గురించి అట్లా అనేసింది. ఎవ్వరైనా మనిషి ఎసంటోడైనా సరే వాని గుణం ఎసంటిది. అంటే గుణం అంటే నేనేం తిట్టేటోని గాదు, కొట్టేటోని గాదు. నేనేమి అట్లేమి ఉండేటోని గాదు. అందరికి తెలుసు ఆ విషయం. కానీ జస్ట్ లీవ్ అడిగినప్పుడు సార్ అట్లా గాదు, ఇట్లా అని మాట్లాడినా మంచిగుంటది. కానీ అంటే ఇదొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలా రకాలున్నాయి ఇట్లా. కనీసం ఎట్లా అయింది, ఏమైంది గూడా అడగలేదు వాళ్ళు. ఆహ్, ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు కొలీగ్స్ గాని, ఇంకా హెడ్ గాని, ఆ ఆర్గనైజేషన్ హెడ్ గాని, ప్రిన్సిపల్ గాని ఇట్లాంటి వాళ్ళు కనీసం అటకాయిస్తారనమాట. అటకాయించాలి గదా! అట్లా గూడా ఉండదన్నట్టు. లేదు. ఇక నాకు చాలా కారణాలున్నాయి. ఇట్లాంటియి మస్తు కారణాలున్నాయి. నాకు నచ్చలే అది. అందుకని చెప్పి మానేసి బయటకొచ్చేసిన. ఇక ఇంకొకటి బయటకొచ్చినాక ఎప్పటినుంచో అనుకున్నది ఒకటి ఉన్నది గదా! చేద్దాం బిజినెస్ ఏదైనా చిన్నగాని ఇట్లా స్టార్ట్ జేసినాం. కానీ ఇది లాస్ట్ ఎండింగు ఇట్లా ఎండ్ అయిపోయింది గానీ అనుకోకుండా. సరే ఇది గూడా ఇగ ఏదో అయినా మన మంచికే అనుకోని సప్పుడేక ఊకోవాలి. ఎందుకంటే బాగా మాల్ తీసుకొచ్చినప్పుడు బగ్గా పెట్టుబడి పెట్టి మళ్ళా లాస్ అయితే గూడా బాగుండదు గదా! ఈ కొంచెం లాస్ ఉన్నే పోయిందిరా అని అనుకోవాలి మనం అది గూడా. అట్లా అని చెప్పి సప్పుడేక ఊకున్నా. ఎందుకంటే పెద్ద ఎత్తున పెట్టి అన్నీ షోకేస్ జేసి అన్నీ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేసిన తర్వాత మళ్ళా లాస్ అయితే చానా బాధ అనిపిస్తది. ఇప్పటికే సేల్ అయ్యే అమ్ముకునేటప్పుడు మొఖం ఎట పెట్టింది ఇగ మా ఆమె. అప్పటికి అనుకున్నాం అంతకుముందు గానీ, కానీ తీసుకుపోయేటప్పుడు బాధపడ్డది గానీ, ఇగ 1, 2, 3 అన్నట్టుగా మళ్ళా మెల్లమెల్లగా గలుస్తున్నాయి తప్ప మనకు రోజు వచ్చేదైతే ఏం లేదు. ఫాయిదా లేదు కాబట్టి, మొత్తానికి అమ్మేసుకున్నాము. ఇగ అది ఇగ ఇంట్లో జాకెట్ పీస్‌లు అవొటి ఇవొటి అవి మగ్గం వర్క్ బ్లౌజులు అవి ఈమె అమ్ముకునేటియని కాబట్టి పెట్టేసినాం. ఇవన్నీ ఖాళీ అయినాయి. ఎవలన్నా కిరాణా షాపు ఏదన్నా ఇగ పెట్టుకుంటే రెంట్‌కిచ్చుకున్నా వాళ్ళకి మాకో రూ. 1000 రెంట్‌కో వస్తాయి. నెలకో 1000 వస్తాయి. ఇంకట్లా. అని సపరేట్‌గా అట్లా అని ఇచ్చేసినాం. చెప్పి ఆ బట్టలుంటే కూడా అంత 1000 వస్తాయో ఏంది రావో. ఆ! ఇది అస్సలు పాయింట్. ఇప్పుడు హ్మ్. గుర్తుకొచ్చింది హ్మ్. నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు రెంట్‌కి ఇచ్చుకున్నా గాని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కనీసం రూ. 1000 రూ. 1000 మనం వస్తాయి. డిమాండ్ చేయొచ్చుగా. మా ఊర్లో 1000 అంటే వాళ్ళకి ఇప్పుడు కట్టుకునేటోళ్ళు ఇప్పుడు ఏమన్నా ఏదైనా పెట్టుకున్నా గాని వాళ్ళకెంత మా అంటే రోజుకొక రూ. 20, 30 లెక్క గంతే. పడతది అంతే. 20, 30 అనుకుందాం. 3 ముళ్ళ 900 అట్లా. జస్ట్ అట్లా ఇచ్చేసుకున్నా. మనకేందంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3,00,000కు 3,000 ఇప్పుడు నేను ఆల్రెడీ 60,000 సామాను అమ్మిన. 57,000 గాని 60,000 నువ్వు పోరా హ్మ్. 60,000కి అమ్మినా అని చెప్పినా గదా! 30,000 ఉంటాయి. 3,00,000 ఉంటాయి సారీ లోను. 3,00,000కి 3,000 పడతాయి. రూపాయి కాడికి లెక్కేసుకున్నా గాని. ఆ 3,000లో రూ. 1000 దీంట్లో పోతది. ఇంక 2000 మేము ఇంకా కష్టపడతాం. 2,000 ఉంటాయి. ఆ 2,000 మనకి ఎట్లనో కట్టేయొచ్చు కదా! గంతే. ఇప్పుడు అదే గాకుండా అట్లే బట్టలు పెట్టుకున్నామనుకోండి. ఈ 1000 రావు. మళ్ళా ఇప్పుడు ఈ 60,000 రావు. ఆ లోన్‌కి అట్లే 3,500 ఇంట్రెస్ట్ పడుతుంటది. ఇది ఇట్లే సేల్ బట్టలు. కాకుండా ఇట్లే ఉంటది. లేదు సేల్ చేసుకున్నామంటే నెలకు ఒక 200, 500 వస్తాయి. మన అవొస్తే చేతికి రావు. చేతికి రావు. అట్లా ఇగ మొత్తం ఇదెట్లా అంటే మొత్తం చక్రం తిరిగినట్టు తిరిగి అంతా ఆలోచించిన తర్వాతనే ఈ డిసిషన్ తీసుకున్నా నేనైతే. నేను గాదు. ఇద్దరం ఆలోచించుకొని చేసుకున్నాం. ఎందుకంటే ఏదైనా ఏమంటారు గదా! ఏదైనా గాని ఇద్దరు ఆలోచించుకొని చేసుకుంటేనే బెటర్ గదా! ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క రకం ఉంటదని అట్లా ఆలోచించుకొని డిసైడ్ అయ్యి, ఫిక్స్ అయ్యి ప్లాన్ జేసినాం. మళ్ళీ ఇంకొకటేందంటే ప్లాన్ జేసి పకడ్బందీగా ప్లాన్ జేసి అమ్ముదామని డిసైడ్ అయింది గూడా అనుకున్నాము. కానీ వాళ్ళు మళ్ళా రారని చెప్పి సప్పుడేక ఊకున్నాం అమ్ముదాము అని.
వాళ్ళే ఫోన్ చేసిరు మళ్ళా. నేను సం ఎప్పుడు ఒక్కసారి ఒకటే రోజు చేసిన నేను ఇది తెచ్చిన కొత్తలో ఒక్కటే రోజు ఒక్కసారి ఫోన్ చేసిన, ఒకటే కాల్. వచ్చిర్రు, చూసిర్రు, పోయిర్రు, మళ్ళీ ఫోన్ చేసిర్రు, వచ్చిర్రు, మళ్ళీ వేరేటోళ్ళు వచ్చిర్రు, అందరూ వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు. ఒక 25 రోజులు మా మైండ్ ఖరాబ్ అయింది. 25 రోజులకు రోజు చేసిర్రు. ఇక అది అయిపోయింది. ఇక మొత్తం మీద ఇక సరే మేము ఇక మా లొల్లి చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇక మొత్తం మీద ఖాళీ అయిపోయిన తర్వాత ఇది మా షటర్. మేము అప్పుడు చూపెట్టలే కదా ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లున్నది అనేది. ఇక ఇప్పుడు బట్టలు పోయినాక చూపిస్తున్నాం షూటర్. ఇది గోడలు ఆ కలర్ వేసినాము, ఈ కలర్ వేసినాము, ఇటు వేసినాము. ఇక లైవ్లు పెట్టి ఇవన్నీ చేద్దామంటే ఆ సేలింగ్ కూడా అవుతుంది మాకు చక్కగా వర్కౌట్ అవుతలేదు. ఇంకొక విషయం ఉన్నది, అది తర్వాత చెప్తామని చెప్తాం. అది ఎందుకు బట్టలు ఆపేసినాం అనేది కొంచెం మాకు కూడా ఇండికేషన్ వచ్చింది. ఒకటి బట్టలు తెచ్చే రోజు ఫస్ట్ రోజే కొంచెం ఇండికేషన్, అంటే ఇక బట్టలు కొంచెం ఏదో ఒకటి జరిగింది. దానివల్ల చేద్దామా వద్దా అనే ఆలోచన ఉండే అప్పుడు, కానీ చేసి చూద్దాం అనుకున్నాం. దానివల్లనే ఇక నడవలేదేమో అని అంటే అట్లా అనిపించింది కదా. ఇండికేషన్ ఒకటి వచ్చింది, అరే నువ్వు బట్టల వ్యాపారం చేస్తున్నావు రాజరా కొంచెం అన్నట్టుగా వచ్చింది అనిపించింది మాకు. అది తర్వాత అట్లా అది ముచ్చట. అంటే ఈ బట్టలు కూడా కాదు, చీరల గురించి. అది నేను చెప్పింది. ఇది తెచ్చినప్పుడు ఇది ఓపెన్ చేసిన రోజు, ఇది కూడా ఓపెన్ చేసినప్పుడు కొంచెం అట్లా మంచిగా అనిపించలేదు. ఒకటి అట్లా జరిగింది. మళ్ళీ తర్వాత సీరియల్ చేసినప్పుడు కూడా అట్లే. అంటే బట్టల వ్యాపారం మాకు అచ్చిరాదని చెప్పారు సంగతి. మరి అప్పుడే ఊకునేది ఏమనిపిస్తుంది అట్లా అవుట్లా చేస్తున్నాం. సరే ఏదో ఒకటి మంచి చేస్తే మంచి, మనకు నచ్చింది చేసుకోవాలి. ఒకటి కాకపోతే ఒకటి. ఇక చూసిరు కదా ఇప్పటిదాకా మా బట్టల వ్యాపారం అయితే ఎండ్ అయిపోయింది. వీడికి ఎండ్ అనమాట. ఇక ఇంకో బిజినెస్ చేయాలి, పెద్ద పెట్టుబడి పెట్టాలి, బాగా పడగొట్టాలనే ఆలోచన అయితే లేదు ఇప్పుడు. ఇక ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఎంత 3,70,000 పెడితే ఇప్పుడు మనకు మిగిలింది ఎంత 57,000 మిగిలినాయి. అంటే పెట్టిన పెట్టుబడికి కొన్ని అమ్ముకున్నాము, ఎందుకు అమ్ముకోలే కానీ మనకు మిగిలిన ఏం లేదు. అలా మిగిలినది ఏం లేదు, తక్కువ మిగిలింది. ఎక్కువ ఇట్లా లాస్ అయింది అన్నకు. దాదాపుగా సేలింగ్ తక్కువ, లాస్ ఎక్కువ. అట్లా మీరు ఎంతసేపు చూసినా మేము కనబడతాం, ఫోన్ కనబడుతుంది తప్ప లాభం లేదు. పోయి తొక్కోర్రి, తర్వాత చూపిస్తాను నేను. పిల్లలు చూస్తూ ఉన్నారు అటుకించి, సైకిల్ తొక్కుడు బంద్ చేసి మమ్మల్ని చూస్తారు. చూడు రేటుగా వాటర్ పోయి కనబడుతున్నా అసలు నేను ఓకే రైట్. మంచిగా చూడు అటు ఎట్లా పెట్టినా ఇది ఆటో తెచ్చుకొని వేసుకొని పోయారు. ఈయన ఊరు ఆటోని మాట్లాడుకొని ఆయన సంచులు వేసుకొని పోయారు. సో సంచులు చూపిస్తాము మనం దీని తర్వాత సంచులు వస్తాయి. ఆ సంచులు చూడరు ఒకసారి. అన్ని సంచులు అంతా వేసుకొని పోయారు వాళ్ళు. కొన్ని బట్టలు అయితే మా దగ్గర ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న వస్తువులు కొన్ని ఉన్నాయి 21st డేకి సంబంధించినవి. ఎందుకంటే అవి తీసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఆ 21st డేకి ఎవరన్నా దావత్ పడ్డప్పుడు ఎవరన్నా పెట్టడానికి అన్నీ ఉంటాయని చెప్పి మళ్ళీ పక్కకు పెట్టేసుకున్నాం. అవి కూడా కొన్ని నాకు వచ్చేటి, కొన్ని ఈమె కొన్ని అవసరం ఉన్నాయి, ఏమన్నా ఉంటే అవి కొన్ని పక్కకు పెట్టేసినాం. ఇది మా షాప్ స్టోరీ. మా వదిన వచ్చింది అన్నం తిందామని, పోయి తినాలి ఇప్పుడు. అయిపోయి అదేంటి పోలీస్ స్టోరీ లెక్క షాప్ స్టోరీ మొత్తం అయిపోయింది. మిగిలిన అయితే ఈ సామాన్ మిగిలింది, అది హ్యాంగర్స్, ఇగో ఈ రాగులు అయితే మా పాత కిరాణా షాప్లో. కొన్ని ఏమో కొత్త తీసుకొస్తే మా పార్ట్నర్ తీసుకుపోయిండు. అందులో ఉన్న టీవీ నేను తెచ్చుకున్నా. ఇక అబౌట్ ఇవ్వడు కొన్ని ఖర్చులు పెట్టాం దానికి కూడా, కానీ అవి కొంచెం వేస్ట్ ఏం పోలేదు, పని చేస్తాయి తర్వాత అయినా. కానీ ఇక ఇప్పుడు ఎవరన్నీ తీసుకుంటే చూద్దాం. ఇక అప్పుడు తీసుకున్న వాళ్ళది ఏం పెట్టినా చూపిస్తాం. ఎవరైనా తీసుకుంటే అది మ్యాటర్. ఓకే అండి, ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇప్పుడు మేము చూసే ఇదేంటి, ఇప్పుడు నెక్స్ట్ సామాన్ చదువుకునేది నైట్ ఏమేమి చదువుకున్నారు, ఎట్లా తీసుకుపోయారో చూడండి ఒకసారి. ఇక తీసుకుపోయిన సంచులు అయితే గవి. చ నెక్స్ట్ ప్లాన్ ఏదైనా ఉంటే ఉన్న తర్వాత అది ఫ్యూచర్లో చూద్దాం. ఇక ఓకే డన్. ఇదైతే ఆ రోజు నైట్ అనమాట, 7:30 అని చెప్పిన కదా. నేనైతే వచ్చే లోపు ఏంటంటే టకటకమని వేసేసిండు. ఒక ర్యాక్ కూడా అయిపోయింది. ఇక అట్లే నేను స్టిల్ అయిపోయిన అసలు ఇట్లా అయిపోతుందని చెప్పి ఇంకా ఆ ర్యాక్లలో ఈ బుట్టిలలో అయితే ఒక్కొక్క దాంట్లో 2 సంచులు వెళ్ళినాయి. 2 బుట్టిలలో 4 సంచుల వస్తువులు అయితే వెళ్ళినాయి అనమాట. మస్తు సామాన్ అసలు ఏరు పర్లేదు. ఆయన కూడా ఏంటంటే ఒక 4 సంచులు మాత్రమే, 7 సంచులు తెచ్చిండు. ఇలాంటివి సరిపోలేదు, అవి తెచ్చినవి కూడా సరిపోతే ఏంటంటే మా దగ్గర ఉన్నవి కూడా అడిగిండు, అవి సరిపోలేదు. మొత్తముల్లా 13 సంచులు అయినాయి.
ఇంకా ఇవి లోపల హ్యాంగర్కి వేసినాం కదా, వచ్చిన వాళ్ళు చూసుకుంటారని చెప్పి అన్ని ప్లాన్ ప్రకారమే వేసినాం మేము. మంచిగా చదివినప్పుడైనా ఎవైనా ఇంతకుముందు వీడియో చెప్పినట్టు ఇక ఇవి కూడా తీసుకోతారు కాబట్టి అవన్నీ హ్యాంగర్కి వెళ్ళి తీసేస్తున్నాము. ఎందుకంటే టకి టకిమని ఆయన వేసుకుపోతాడు అని చెప్పి ఇక హ్యాంగర్స్ అయితే ఉంచుకుంటాము. ముందు రూమ్లో అయితే అయిపోయినాయి, వెనక రూమ్లో అవి తీస్తారు కాబట్టి ఒక్కడేం తీయలేడు, టక్ టక్ మన ఓడిపోయి కాబట్టి మా బావ, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి అయితే తీసిరు టకటకమని. ర్యాకులు అయితే ఖాళీ అయిపోయినాయి. ఇక ఇటంతా చూడరు ఎట్లుందో, మేమంతా వేసుకున్నంత ప్లాన్ అంతా ఇటు అయిపోయింది అనిపించింది నాకైతే. ఇన్ని సంచులు ఇన్ని చూడరు. వాళ్ళు అయితే హోమ్నీలు వచ్చారు, అది హోమ్నీ అంటారు నాకైతే, అంటే వెహికల్స్ నేమైతే ఎక్కువ తెలియదు, హోమ్నీలా అని అనిపించింది కానీ కొంచెం కొత్తది ఉన్నట్టుంది. అన్నీ తీసేసినాక ఎంత ఖాళీ ఉంది చూడు రూమ్ కూడా వెనక సైడు. అయితే మేము ఇంతకుముందు మా చిన్నోడు పుట్టుముందుకు కూడా బట్టల షాప్ ఉందని చెప్పిన కదా, అవి కూడా కొంచెం పాత స్టాక్ ఉండే, అవి కూడా తీసుకోమన్నాం. మీకు ఎవి ఉన్నాయి ఇప్పుడు సేల్ చేసేటట్లు ఏమని చెప్పి అవి కూడా వేసేసినాం. అవి చూసుకుంటా ఉండాలి ఏమేమి ఉన్నాయని చెప్పి. అందులో కూడా అన్ని చాలా అవసరం ఉన్నవి ఉన్నాయి. కానీ మనకు ఎంత అవసరం ఉన్నాయన్నా మనకు యూజ్ కానీ ఇచ్చేయాల్సిందే తప్పదిగా. అన్ని కుట్టేసిరు ఎక్కడెక్కడ, కానీ నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. అంతకుముందు అయితే అనుకొని ఇచ్చినాము మేము ఇద్దరము, కాదంటే ఇద్దామనుకొని అటు ఇటు మాట్లాడుకొని ఇచ్చినాం. కానీ నాకైతే అస్సలు ఆడ నేను ఏం అనలేకపోతున్నా, మాట్లాడబుద్ధి అయితే లేదు, మనసులో అంతా బాధగా ఉంది. అసలు ఏడవాలి అనిపించింది కానీ ఏడిస్తే అంత బాగుండని చెప్పి అంత అట్లా కంట్రోల్ చేసుకున్నా. మస్తు అంటే మస్తు కంట్రోల్ చేసుకున్నా నేనైతే. నాకైతే ఇప్పుడు కూడా అసలు బాధ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచిస్తే. కానీ మాలంతా వేస్ట్ అయిపోతుంది, మనం వాడుకోలేము కాబట్టి ఇచ్చేయాల్సిందే తప్పదని కొంచెం అట్లా సముదాయించుకుంటున్నా. కానీ నాకు అస్సలు ఏంటిది మనసున పడతలేదు, ఏం అసలు అర్థం కాలేదు. ఇక నైట్ కూడా ఆ రోజు ఈయన పోయినాక కూడా ఆ రోజు నైట్ నిద్ర పట్టలేదు. లేవంగా కూడా బట్టలు గుర్తుకొచ్చినాయి. అసలు సరే నిద్ర పట్టినాక కూడా మళ్ళీ 4 అవుతుందేమో, 4 లేవంగానే మళ్ళీ బట్టలే అదికొచ్చింది. అసలు ఎందుకో నాకు అంత మానాది ఎందుకైందేమో అర్థం కాలేదు. అంతకుముందేమో ఇచ్చేద్దామని ఫ్రీగా మాట్లాడుకున్న ఉన్నోళ్ళము తీసుకోగానే అట్లా ఎందుకైంది తెలియకుండా కొంతమంది మానాది పడతారు, టెన్షన్ పడతారు అన్న దానికి ఉదాహరణ ఇదే కావచ్చు. ఒక్కసారి మాకు తెలియదు దేనికోసం పడుతున్నాం టెన్షన్, ఏం కథ అని అసలు అర్థం కాదు. అర్థం కాకుండానే టెన్షన్ పడుతూ ఉంటాము. అదైతే ఇది. ఇక అవన్నీ కుట్టేసిన సంచులు అయితే మా ఇక బావాల ఫ్రెండ్ బట్టి అలా వేసేస్తూ ఉంటారు. ఈ వెహికల్ కూడా మా ఊరిదే, వాళ్ళు సడన్లీ వచ్చి చెప్పినా కదా, వాళ్ళు కూడా వెహికల్ తెచ్చుకోలేదు, మా ఊరు వెహికల్ మాట్లాడుకోరు. అక్కడికి కిరాయి 4000. ఇంకోటి సంచులు పట్టడానికి ఎవరైనా ఉంటే మాట్లాడరు అని చెప్పిండు ఈ బట్టలు కొన్నాయన. ఇక బావలో ఫ్రెండ్ ఇంకో అతను పిల్లగాడు ఇద్దరు కలిసి చేసిరు, కానీ వాళ్ళకు కూడా పైసలు ఇస్తాడు అన్నాడు. పోయేటప్పుడు ఇయ్యలేదు, నాకు ఇట్లా మాట్లాడమన్నాడు ఈమన్నాడు తెలియదు. లాస్ట్కి వచ్చినాక అయ్యో అని చెప్పినమాట. నేను ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు నేను లేనన్నమాట కింద, అందుకే ఇక ఉన్నాయన్నీ టక్కటక్కలు వేసేస్తా ఊర్రు. ఇక మేము కూడా కొంచెం హెల్ప్ చేసినాము, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కాబట్టి సంచులు వేసుకున్నాకు. చూసిరు కదా నేను వీడియో మాట్లాడుతుంటే మా చిన్నోడు వీడియో మాట్లాడట్లేదు, కింద ఉండి సేల్ చేయాలంటే మా అవుతాను చాలా ఇబ్బంది అవుతుంది. ఇక బండి వేసిరు కాబట్టి ఆ బండి నంబరు, వెహికల్ నంబరు, ఇక ఫోన్ నెంబర్ అన్ని తీసుకుంటారు కొత్త కాబట్టి ఇక అన్ని ఊడ్చుకొని వేసుకొని పోయిండు అనమాట. ఇక అన్ని కంప్లీట్ అయిపోయింది. ఏ నాకైతే చెప్తున్నా ఏడుపు ఒకటి తగ్గ, నేను ఏడవలేదు అసలు, భావన అసలు గమనించలే అప్పుడు. నాకైతే అసలు చూడలేదు, ముఖం చూడలేదు, ఆమె అంటే ఏడు ముఖం పెట్టినట్టు కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఆమె ముఖం చూస్తే నాకు బాధ అనిపించు, కానీ నాకు అర్థం కాలేదు అప్పుడు. ఏదో జనరల్ గా మాట్లాడుతుంది కదా, ఎందుకంటే అంతకు ముందు బేరం వచ్చేటప్పుడు ఏమనుకున్నామంటే అమ్ముదాం ఇక ఎట్లయినా సరే అన్నట్టుగా మాట్లాడుకున్నాము. ఇక ఎట్లయినా మంచి స్ట్రాంగ్ గా ఉన్నది కదా అని నేను అనుకున్నా. అసలు ఈమె ఇట్లా బాధపడుతుందని తెలిస్తే నేను అప్పుడే ఆలోచించి ఆపుతుండే అట్లే మరి అమ్ముదాం అవుతుందని. అసలు నాకు కూడా అనిపించలే బాబా, ఇప్పుడు తీసుకోవాలి ఆయన వాళ్ళు వచ్చి సామాన్ చదువుకుంటున్నప్పుడు అనిపించింది టెన్షన్ నాలో స్టార్ట్ అయింది. అప్పటిదాకా నాకు కూడా ఏం అనిపించలేదు, వస్తాడని ఫోన్ చేసినప్పుడు కూడా ఏం లేదు. నాకు తీసుకున్నప్పుడు కూడా జస్ట్ ఫోన్ లైట్ కోసం తీసుకుంటుందేమో అనుకున్నా, వీడియో తీయాలని నాకు కూడా గుర్తులేదు. అసలు నువ్వు తీసేటప్పుడు అట్లున్నవన్నీ ముఖం అసలు నేను చూడలే. నేను బట్టలు చూసుకుంటే బట్టలు అమ్ముతున్నావా అని ఇక అలానే చూస్తున్నా. ఆ చీరలు ఇట్లున్నాయి కదా, అవన్నీ అన్ని కలిపి ఉన్నాయి అనమాట. అవన్నీ తీసుకోవాలి, చీరలు తీసుకున్న వాళ్ళు చెరొకటి వాళ్ళ వైఫ్ లకి ఇవ్వమంటే ఒక చీరలు వాళ్ళే తీసుకురు, సెలెక్షన్ మంచిగా ఉంది కదా ఉండదు తీయాల్సి తీసుకురు కాదు, ఈ చెరొకటి ఏది తీసుకుందామని ఆలోచించుకోరు వాళ్ళు. అది తీసుకున్నాక చూపించింది ఇప్పటిదాకా ఆయన పైసలు కొడతారని పైసలు కొట్టిండు. మొత్తంలో పైసలు అయితే 57,000 మాత్రమే కేవలం. ఇక ఏదో మొత్తానికి ఇట్లా మూసింది మా షాప్ అయితే. మీరు కూడా ఆలోచించి పెట్టండి, ఆశ తూసి ఎవరైనా పెట్టేది ఉంటే. బాయ్ బాయ్.